ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున ఈ యవనస్తుడి కుడికను మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కుడిక మరి వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, గత అనేక వారాలుగా దేవుని వాక్యములో నుండి దేవుని మనిషి జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశంలో భాగంగా ఈ వారం మోషేకు సంబంధించిన సందర్భాన్ని మీకు తెలియజేస్తూ దేవుని మనిషి జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే ఈ అంశ సందేశాన్ని మనం కొనసాగించుకుంటూ ఈ అంశ సందేశంలో ఈ వారం ఈ యవనస్తుడి గుడికలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మా యూట్యూబ్ ఛానల్లో ఈ వర్తమానాలకు సంబంధించిన ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది ప్రియమైన అవన స్నేహితులారా. కాబట్టి పూర్తిగా వీక్షించవలసిందిగా, వీక్షించడమే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా మా ఛానల్ని పరిచయించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసంతో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకాన్ని నుంచి అద్భుతంగా ఈ యవనస్తుడి కొడుకుని ముందుకు నడిపించే భాగ్యాన్ని మీరు నాకు దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరు దర్శించబడేలా మీరే కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ముగింపు ప్రార్థనలో తోడేయమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లెలు ఒక ఆత్మీయగీతాన్ని పాడుతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీతోనే నా జీవితం, నీలోనే నా జీవనం. యేసయ్యా 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 యేసయ్యా. నీలోనే ఆనందం, నీలోనే అతిశయం, నీలోనే ఆనందం, నీలోనే అతిశయం.
సద్భావం సత్క్రియలు సన్మార్గం నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం సహృదయం సద్భావం సత్క్రియలు సన్మార్గం నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం అందరూ నన్ను విడచిన నీతోనే నా జీవితం అందరూ నన్ను విడచిన నీతోనే నా జీవితం ఎవరు ఏమనుకున్నా నీలోనే నా జీవనం ఎవరు ఏమనుకున్నా నీలోనే నా జీవనం యేసయ్యా 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 నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే ఆనందం నీలోనే అతిశయం కృపను ఇచ్చి సహనము నేర్పి బలమును పంచి శ్రమలో ధైర్యమునిచ్చిన నీతోనే నా జీవితం ప్రేమ చూపి కృపను ఇచ్చి సహనము నేర్పి బలమును పంచి శ్రమలో ధైర్యమునిచ్చిన నీతోనే నా జీవితం నాకై ప్రాణమునిచ్చిన నీతోనే నా జీవితం నాకై ప్రాణమునిచ్చిన నీతోనే నా జీవితం నాకై రక్తం కాచిన నీలోనే నా జీవనం నాకై రక్తం కాచిన నీలోనే నా జీవనం యేసయ్యా 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 నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే నా జీవితం నీలోనే నా జీవనం నీతోనే నా జీవితం నీలోనే నా జీవనం యేసయ్యా 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 చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్సులను బట్టి ప్రభువుకి నంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారండి. మరదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరీ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యంలో నుండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఆసాపు పాడిన 50వ కీర్తన 22వ చరణాన్ని మన మూల వాక్య చరణ భాగంగా మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశంలో భాగంగా గత వారం ఏ విషయాలు మనం తెలుసుకున్నామంటే యాకోబు గురించిన విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, యాకోబు తన యవన కాలంలో తనతో మాట్లాడిన దేవునికి, అంటే లూజు అనే ప్రాంతంలో తనతో మాట్లాడిన దేవునికి కొన్ని ప్రార్థనా విన్నపాలు దేవుని దగ్గర పెట్టాడు. అవి నీవు జరిగిస్తే, అవి నీ
నీవు సఫలపరిస్తే నేను ఇది చేస్తానని అది చేస్తానని దేవుని దగ్గర కొన్ని మృక్కుబడులు యాకోబు చేసుకున్నాడు ప్రియమైన అవును స్నేహితులారా. అయితే దేవుని దగ్గర తాను పెట్టిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని దేవుడు ఆలకించి అవన్నీ సఫలపరిచారు. అయితే ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు మరలా తన స్వదేశానికి వచ్చినప్పుడు అదే ప్రాంతము గుండా అంటే లూజు ప్రాంతము గుండానే ముందుకు వచ్చాడు, కానీ దేవుని దగ్గర చేసిన మృక్కుబడులను మర్చిపోయాడు ప్రియమైన అవును స్నేహితులారా. వాటిని చెల్లించే విషయంలో ఆలస్యం చేశాడు. చివరికి యాకోబు మరిచిపోవడం ద్వారా, యాకోబు ఆలస్యం చేయడం ద్వారా యాకోబు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనం గత కొన్ని వారాలుగా తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. అవమానకరమైన పరిస్థితులు, అంతేకాకుండా తన యొక్క ఒకగానొక కుమార్తె చెరపబడింది ప్రియమైన అవును స్నేహితులారా. తన కుమారులు నరహంతకులుగా మారిపోయారు. తనలో అప్పటి వరకున్న సంతోషం అంతా పోయి దుఃఖకరమైన పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ఇటువంటి పరిస్థితులు, తనకున్న ఆస్తిని కూడా కొంత ఆస్తిని కోల్పోయే పరిస్థితి తను ఎదుర్కొన్నాడు ప్రియమైన అవును స్నేహితులారా. ఇవన్నీ తన జీవితంలో తను ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన అవును స్నేహితులారా, దేవుని దగ్గర తాను చేసిన మృక్కుబడులను మర్చిపోయాడు. దేవుని దగ్గర తను చేసిన వాగ్దానాలని తీర్మానాన్ని మర్చిపోయాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు యాకోబు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. అయితే ప్రియమైన అవును స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులన్నీ జరిగిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుతో తాను లూజులో అంటే యాకోబు ఆ ప్రాంతానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతంలో చేసుకున్న మృక్కుబడులను చెల్లించమని దేవుడు తనకు మరలా జ్ఞాపకం చేసినప్పుడు, మరలా తెలియజేసినప్పుడు వెంటనే ఇంకా ఆలస్యము చేయక తను చేసిన మృక్కుబడులను, ఆ వాగ్దానాలను నెరవేర్చిన వారుగా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుని మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెరవేర్చిన తరువాత ప్రియమైన అవును స్నేహితులారా, తన జీవితంలోని పరిస్థితులు కొంతలో కొంత మెరుగుపరచబడ్డాయి. ఈ దీని నుండి మనం తెలుసుకున్న ఆత్మీయ సందేశం ఏంటంటే, దేవుని దగ్గర మనము కొన్ని సందర్భాలలో అనుకొని మన జీవితంలో ఎదురయ్యే కష్టతరమైన పరిస్థితులలో, లేకపోతే ఏదైనా కావాలనుకునే పరిస్థితులలో దేవుని దగ్గర ఎన్నో మృక్కుబడులు మనం చేస్తూ ఉంటాం, ఎన్నో వాగ్దానాలు మనం చేస్తూ ఉంటాం, ఎన్నో తీర్మానాలు మనం చేస్తూ ఉంటాం. ఆ పరిస్థితుల నుండి దేవుడు మనల్ని బయట పెట్టినప్పుడు, మనకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని ఆలస్యము చేయక వెంటనే నెరవేర్చే ఆత్మీయత మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని మరిచిపోయే ఆత్మీయత, వాటిని చెల్లించే విషయంలో ఆలస్యం చేసే జీవితం నీలో ఉంటే గనుక, యాకోబు జీవితంలో ఆనాడు ఎదుర్కొన్న పరిస్థితులు అంటే అటువంటి కష్టతరమైన పరిస్థితులు నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొనక తప్పదనే విషయము గత కొన్ని వారాలుగా యాకోబు జీవితంలో తను చేసిన ఆలస్యం బట్టి తను ఎదుర్కొన్న పరిస్థితుల నుండి మీకు తెలియజేయడం జరిగినది ప్రియమైన అవును స్నేహితులారా. కాబట్టి దేవుని మర్చిపోవడం అంటే దేవుని దగ్గర చేసుకున్న మృక్కుబడులను కూడా మర్చిపోవడం. అవి చేసిన మృక్కుబడులు మర్చిపోతే దేవుని కోపానికి గురవ్వక తప్పదు. కాబట్టి దేవుని దగ్గర ఏ మృక్కుబడి మనం చేసుకున్న, ఏ వాగ్దానం మనం చేసుకున్నాం, వాటిని చెల్లించే ఆత్మీయతలోనికి, ఆలస్యం చేయకుండా వాటిని నెరవేర్చే ఆత్మీయతలోనికి మనం వచ్చినప్పుడే రెండంతలుగా రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుని ద్వారా మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవును స్నేహితులారా, ఈ వారము మోషేను గురించిన ఒక సందర్భ విషయాన్ని మనం ప్రారంభించుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన అవును స్నేహితులారా, ఈ విషయం మనకు ఎక్కడ కనబడుతుంది అంటే నిర్గమ కాండము 4వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ వాక్య భాగాన్ని ప్రియమైన అవును స్నేహితులారా మీ కొరకు నేను చదువుచున్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగాని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన అవును స్నేహితులారా, ఈ మాట చదువుతున్నప్పుడు చాలామంది ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే, దేవుడు నరహంతకుడని దీన్ని అర్థంగా చూపిస్తూ దేవుని గురించి నరహంతకుడనే మాటను కొంతమంది వాడుతూ ఉంటారు. ప్రియమైన అవును స్నేహితులారా, ఇంతకీ వారు అంటున్నట్లు దేవుడు నరహంతకుడని దీని అర్థమా అని మనం ఆలోచిస్తే కానే కాదనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియమైన అవును స్నేహితులారా, దేవుడు అన్యాయంగా తన ప్రజలైన వారిని చంపే నరహంతకుడని దీని అర్థమా అంటే కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు తన భక్తుల విషయమై వారు తప్పులు చేసేటప్పుడు ఆయన వారి విషయమై ఎలా స్పందిస్తున్నారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందో ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 18వ చరణాన్ని మనం చూస్తున్నప్పుడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన అవును స్నేహితులారా, దేవుని భక్తులు కొన్ని సందర్భాల్లో తప్పులు చేసేటప్పుడు వారికి మారు మనసు కలగాలని దేవుడు శిక్షిస్తాడు, కానీ వారిని దేవుడు ఏం చేయడండి, మరణానికి అప్పగించడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇదే విషయము ప్రియమైన అవును స్నేహితులారా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ప్రియమైన అవును స్నేహితులారా, మనము
తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడని ఎబ్రీ గ్రంథకర్త యూదులను ఉద్దేశించి రాసి తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఎవరైతే దేవుడు శిక్షించేవారుగా ఉంటూ ఉంటారో, దేవుడు శిక్షించు దేవుని ప్రజ ఎంత ధన్యుడో తరువాత వాక్య భాగంలో అంటే ఎబ్రీలికి రాసిన పత్రిక 12:11 మనకు కనబడుతూ ఉంటుంది. అది దుఃఖకరముగాని కనిపించవచ్చు, కానీ అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుందని అక్కడ మనం చూస్తుంటాం. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యూదా వారి విషయమై, ఇశ్రాయేలు వారి విషయమై యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు అంటున్న మాటలు మనకి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం అంతటిలోను, అంతేకాకుండా 33వ అధ్యాయము అంతటిలో అంటే 33వ అధ్యాయం మొత్తంలోనూ మనం చూస్తున్నప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన ఒక మాటను మీకు తెలియజేయాలని నాశపడుచున్నాను ప్రియమైన యవన స్నేహితులారా. అక్కడ మనం చూస్తున్నప్పుడు, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు అని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వాక్య భాగాలు ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకి ఏ విషయాలు అర్థమవుతూ ఉంటాయంటే, దేవుడు ఎంత దీర్ఘశాంతుడో, ఎంత కృపా సమృద్ధి గలవాడో ఈ మాటల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, నిజమే కయీనును మనం చూస్తూ ఉంటాం. ఏబేలును చంపిన కయీను ప్రియమైన యవన స్నేహితులారా, నీతిమంతులకు ఏబేలును చంపిన అన్నయ్యకు కయీనును మనం చూస్తూ ఉంటాం. కయీను తన తమ్ముడిని చంపినప్పుడు ప్రియమైన యవన స్నేహితులారా, కయీనుని దేవుడు మరణానికి అప్పగించలేదు. అంటే కయీనుని దేవుడు చంపలేదు, కానీ కయీనుని శిక్షించినట్లు దేవుని వాక్యంలో రాయబడిన ఆ వాక్య భాగం అంటే ఆదికాండం 4వ అధ్యాయం 1-15 వరకు రాయబడిన వాక్య వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు కయీనుని మరణానికి అప్పగించలేదు, కయీనును దేవుడు శిక్షించినట్లు అక్కడ మనకు కనబడుతుంటుంది. ప్రియమైన యవన స్నేహితులారా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ప్రియమైన యవన స్నేహితులారా, ఆ దేవుడు నరహత్య చేయడని మనం తెలుసుకోగలం. అంతేకాకుండా నరహత్యను ఎవరు చేసినా సరే దేవుడు వారిని సమర్థించడు, దేవుడు వాటిని అటువంటి కార్యాలని బలపరచుడు. సరికదా ప్రియమైన యవన స్నేహితులారా, నరహత్య చేయకూడదని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో దేవుడే చెప్పినట్లు నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నరహంతకులు ఉండే స్థలము, శాశ్వతంగా శిక్షించబడే స్థలము అగ్ని గంధకములతో మండు గుండమని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. వీరికి పరలోకంలో ప్రవేశించే భాగ్యము ఉండనే ఉండదనే విషయం కూడా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తుంటాం. ప్రియమైన యవన స్నేహితులారా, గనుక పరలోకంలో ఉండే దేవుడు, పరలోకంలో ఉండే ప్రభువు నరకములో ఉండే పనులు అంటే నరకంలో ఎవరైతే ఉంటారో వారు చేసే పనులు, వారు చేసే క్రియలు, వారు చేసే దుర్మార్గపు క్రియలు, నరహత్యతో కూడిన క్రియలు చేస్తాడా అని ఆలోచిస్తే గనక చేయడనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన యవన స్నేహితులారా, నీతిమంతుల ప్రాణాలు తీసే పని చేస్తాడంటే దేవుడు చేయడనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ క్లియర్గా మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదియే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యెహోవా, యెహోవా యేసుక్రీస్తు ఏకైక నిజ దేవుని గొప్పతనమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చదువుకున్న నిర్గమకాండము 4వ అధ్యాయం 24వ వచనంలో మోషేను దేవుడు చంప చూడగా అంటే ఆ మాటలో రాయబడిన అర్థాన్ని సందర్భంలో మనం తెలుసుకుందాం. దేవుడు ఏ తలంపు, ఏ ఆలోచన కలిగి మోషే విషయమై దేవుడు ఎటువంటి ఆలోచన కలిగిందో దానికి గల కారణం ఏంటో ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ విషయాలని మనం తెలుసుకోవాలనుకుంటే ప్రియమైన యవన స్నేహితులారా, కొంత లోతుగా మనం ధ్యానం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడైనా మనం పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే కనుక లోతుగా ప్రతి విషయాన్ని, దానికి సంబంధించిన విషయాలని గ్యాదర్ చేసి ప్రతి దాన్ని మనం ధ్యానం చేసినప్పుడే ఆ వాక్యము పూర్తిగా మనకు అర్థమవుతుంది. గనుకనే ప్రియమైన యవన స్నేహితులారా, మా ఛానల్ ద్వారా ఇటువంటి విషయాలన్నీ లోతుగా మీకు అర్థమయ్యే రీతిలో తెలియజేయడం జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, తన ప్రజలను బానిసత్వం అంటే ఇశ్రాయేలు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి వాడుకోదలిచిన ఆ వ్యక్తి ఎవరంటే ప్రియమైన యవన స్నేహితులారా, మోషే. అయితే ఆ వ్యక్తినే దేవుడు చంపేయాలని ఎందుకు అనుకున్నాడు అని అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు అబ్రాహాముతోనూ అంతేకాకుండా అతని సంతానముతోనూ చేసిన ఒక ఒడంబడికలో దీనికి జవాబు మనకి కనబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ విషయాలు మనకి ఆదికాండము 17వ అధ్యాయం 9-14 వరకు రాయబడిన వాక్య విషయాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఆదికాండము 17వ అధ్యాయం 9-14 వరకు రాయబడిన వాక్య విషయాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనకు గుర్తుగా దేవుడు ఏం చేశారంటే సున్నతిని నియమించారు, సున్నతిని
ఏర్పరిచారు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే దేవుడు నియమించిన ఏర్పరిచిన ఈ ఒడంబడికకు లేకపోతే ఈ దేవుని ఆజ్ఞకు మోషే కట్టుబడలేదు ప్రియమైన అవన స్నేహితులారా. సరికదా దేవుని మాటకు అవిధేయుడయ్యాడు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే అతడు విధేయుడయ్యే వరకు లేకపోతే ప్రియమైన అవన స్నేహితులారా తన భార్యను విధేయురాల్ని చేసే వరకు మోషేకు ప్రమాదమే. ఈ విషయాలు దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ప్రియమైన అవన స్నేహితులారా. అయితే మోషే దేవుని ఆజ్ఞకు లోబడే ఈ విషయంలో మోషే భార్యయే మోషేకు అడ్డుబండగా కనిపిస్తుందనే విషయం కూడా దేవుని వాక్యం బట్టి మనకు తెలియజేయబడుతుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా ఈ సందర్భంలో తప్పక కొన్ని వాస్తవ సత్యాలని మనం తెలుసుకోవాలి. ఏమిటా వాస్తవ సత్యం అంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు నిజంగా మోషేని చంపేయాలని అనుకుంటే గనుక చాలా తేలికగా దేవుడు చంపేసేవారు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా ఈ ప్రాముఖ్యమైన బాధ్యత అంటే సున్నతి విషయమైన ప్రాముఖ్యమైన బాధ్యతను అతడు గుర్తించగలిగేలా దేవుడు ఏం చేశాడంటే మోషేను మేల్కొలపడానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి దేవుడి కఠినమైన చర్య తలపెట్టారు ప్రియమైన అవన స్నేహితులారా. మరి కొంత లోతుగా ఈ విషయాలు మీకు అర్థమయ్యే రీతిలో ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను ప్రియమైన అవన స్నేహితులారా. నిబంధనకు సూచనగా ఉన్న సున్నతిని మోషే తన సొంత కుమారుని విషయంలో జరిగించకుండా అశ్రద్ధ చేశాడు ప్రియమైన అవన స్నేహితులారా. ఇది మోషే అతని భార్య విషయంలో దేవుడు ఏం చేశారంటే ఒక స్పష్టమైన అవిధేయతగా ప్రియమైన స్నేహితులారా దేవుడు దీన్ని పరిగణించాడు. దేవుడు నియమించిన పద్ధతి అంటే సున్నతిని తన కుమారుని విషయమై జరిగించక మోషే అశ్రద్ధ చేశాడు. దీన్ని దేవుడు ఏ విధంగా పరిగణించారంటే ప్రియమైన స్నేహితులారా అవిధేయతగా దేవుడు పరిగణించారు. అవిధేయతగా దేవుడు పరిగణించి దేవుడు ఏం చేశారంటే మోషే తన కుమారునికి సున్నతి చేసేంత వరకు ప్రియమైన స్నేహితులారా దేవుడు మోషేకు తీవ్రమైన అస్వస్థతను కలిగించారు ప్రియమైన స్నేహితులారా. ఇది ఎటువంటిదో మనకి ఇక్కడ కనబడదు కానీ ప్రియమైన స్నేహితులారా, కానీ దీని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది మరణమంత బలమైనదనే విషయము దేవుని వాక్యాన్ని బట్టి తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏమిటి ఆ విషయం అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకోవడం అనేది అతడు లేక ఆమె అంటే ఎవరినైతే దేవుడు ఎంచుకుంటారో ఆయనకు విధేయులై ఉన్నంత వరకే కొనసాగుతుందని ఈ సందర్భము మనకు విశదపరుస్తుంది ప్రియమైన అవన స్నేహితులారా. ఈ విషయాన్ని మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కనుక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ప్రియమైన అవన స్నేహితులారా, అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పరుడని అపోస్తలుడైన పేతురు గారు క్రీస్తుని కలిగిన ఆ క్రైస్తవ విశ్వాసులకు రాసి తెలియజేస్తున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా ఏ విషయం మనకు తెలియజేయబడుతుందంటే పేతురు భక్తుడు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారంటే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి మరీ జాగ్రత్త పరుడని అక్కడ రాసి తెలియజేస్తూ ఉన్నారు. అంటే ప్రియమైన అవన స్నేహితులారా దేవుడు ఒకరిని ఏర్పరచుకున్నప్పుడు వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ఏ పని చేసినా ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ మోషే అతని భార్య గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా వారు జాగ్రత్త పడలేదనే విషయము మనకు తెలియజేయబడుతుంది. వారు ఏ విషయంలో జాగ్రత్త పడలేదంటే వారి యొక్క సొంత కుమారుడికి సున్నతి చేసే విషయంలో వారు జాగ్రత్త పడలేదు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా మోషేకు సున్నతి జరిగింది. ఈ విషయం మనకి నిర్గమకాండము 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుట ద్వారా కొంత అర్థమవుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. ఆ కాలంలో జరుగుతున్న సందర్భాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఐగుప్తు నేలుతున్న కొత్త ఫరో ఒక ఆజ్ఞను తీసుకుని వచ్చాడు. ఎటువంటి ఆజ్ఞ అంటే ఇశ్రాయేలులో పుట్టే మగపిల్లలను కాన్పు పీటల మీదనే చంపివేయమని ఒక ఆజ్ఞను తీసుకుని వచ్చాడు ప్రియమైన అవన స్నేహితులారా. ఇటువంటి దారుణమైన దినాలలో ఇటువంటి సమయంలో ప్రియమైన అవన స్నేహితులారా మోషేకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మోషేను 3 నెలల పాటు దాచిపెట్టినట్లు మోషేను 3 నెలల పాటు కాపాడుకునేటట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం ప్రియమైన అవన స్నేహితులారా. అయితే అబ్రాహాముతో సున్నతి విషయమే దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ సంతతికి చెందిన మోషేకు అతని తల్లిదండ్రులు 8వ దినమున సున్నతి చేయించడం లేక చేయుటను మనము ఈ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోగలం ప్రియమైన అవన స్నేహితులారా. అయితే 3 నెలలు మోషే వారి దగ్గర ఉన్నాడు కాబట్టి మోషేకు తప్పక సున్నతి జరిగిందనే విషయము ఈ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోగలం. అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన అంటే ఈ సున్నతి గురించిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఆదికాండం 17వ అధ్యాయం 1 నుండి 27 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక మీకు అర్థమవుతుంది. అయితే సున్నతి గురించి ఆదికాండం 17వ
అధ్యాయంలో రాయబడిన విషయాల్ని కొంత వివరంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను ప్రియమైన స్నేహితులారా. మొదటిగా ఆదికాండం 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇది దేవుడు నియమించినది అని మనకు అక్కడ తెలియజేయబడుతుంది ప్రియమైన స్నేహితులారా. దీని ద్వారా ఎవరైతే సున్నతి చేయబడతారో వారు దేవుని ప్రజలుగా ఉంటారు, అంతేకాకుండా నిజ దేవుని ప్రజలుగా వారు ఉంటారు ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా ఆదికాండం 17వ అధ్యాయం 5 నుండి 7 వరకు రాయబడిన వాక్య విషయాలు మనం చూస్తున్నప్పుడు దేవుని నిత్య వాగ్దానాలకు వారే అర్హులై ఉన్నారని అక్కడ మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన స్నేహితులారా. వాటిని అనుభవించు వారే ఉన్నారు, వారికే దేవుని వాగ్దానాలు చెందుతాయి, వారే ఆ దేవుని వాగ్దానాలకి వారసులని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరైతే సున్నతి చేయబడతారో ప్రియమైన స్నేహితులారా. అదేవిధంగా ఆదికాండం 17వ అధ్యాయం 7 నుండి 8 వరకు రాయబడిన వాక్య విషయాలు మనం చూస్తున్నప్పుడు వారికే దేవుడినై ఉంటానని, వారే తన ప్రజలై ఉంటారని దేవుడు చెప్తున్నట్లు అబ్రాముతో తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సున్నతి ప్రియమైన స్నేహితులారా అబ్రాము వరకే కాకుండా, అంటే అబ్రాముతో ఆగిపోకుండా దేవుడు ఏం చేశారంటే తన తరువాత వచ్చు అన్ని తరాల వారు, అబ్రాము తర్వాత వచ్చే అన్ని తరాల వారు, ఆ సంతతికి చెందిన వారందరూ ఏం చేయాలంటే తప్పక సున్నతిని ఆచరించాలని దేవుడే స్వయంగా అబ్రాముకు తెలియజేస్తున్నట్లు ఆదికాండం 17వ అధ్యాయం 7, 8, 9 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా అక్కడ ఏమనంటూ ఉంటారంటే నీకును అనే మాట మనం చూస్తూ ఉంటాం, నీ తరువాత నీ సంతానం నాకు అనే మాటను కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు అబ్రాముతో ఈ పద్ధతి ఆగిపోకుండా తన తర్వాత వచ్చే అన్ని తరాల వారు ఈ పద్ధతిని పాటించాలని దేవుడు ఒక ఆజ్ఞను నిర్ణయించారు ప్రియమైన స్నేహితులారా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా అబ్రాము తర్వాత వచ్చే సంతానానికి కానీ అబ్రాము తర్వాత వచ్చే తరాలకు కానీ అబ్రాము దేవుడిగా ఉండాలంటే ప్రియమైన స్నేహితులారా సున్నతి వారు తప్పక చేయించుకోవాలి, సున్నతి ఆచారాన్ని వారు తప్పక పాటించాలి. ఎందుకంటే ఇది దేవుడు చెప్పినది, దేవుడు నిర్ణయించినది కనుక ప్రియమైన స్నేహితులారా. ఇది ఇశ్రాయేలీయులలోని మగపిల్లలు లేక మగ శిశువులకు చేయాలనే విషయము ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనంలో మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ సున్నతి దేవుని నిత్య నిబంధనకు గుర్తుగా శరీరం ముందు ఏ భాగంలో చేయాలని యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడంటే ప్రియమైన స్నేహితులారా పురుషుని అంగముపై ఉన్న గోప్యాంగ చర్మమునని ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తుంటాం. ఇంత వివరంగా ఈ విషయాన్ని, ఈ గోప్యాంగ చర్మము గురించి మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఎక్కడనేది మీరు తెలుసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. దీన్ని చెడుగా ఎవరు భావించకూడదని ప్రభు సేవకునిగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా ఇలా చేయట దేవునికి, అంతేకాకుండా ఎవరికైతే చేయబడుతుందో ఆ వ్యక్తికి మధ్య దైవ ప్రజగా సంబంధము ఏర్పడటకు గుర్తుగా సూచనగా ఉన్నదనే విషయము ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తుంటాం ప్రియమైన స్నేహితులారా. ఈ సున్నతి ఆచారాన్ని ఇశ్రాయేలీయులు ఆచరించాలి. వారు ఎవరినైతే దాసులుగా కొనుక్కుంటారో వారు అన్యులైతే వారికి కూడా సున్నతి చేయాలని దేవుడు ఆనాడు అబ్రాముకు తెలియజేసినట్లు ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తుంటాం. గనుక అక్కడ ఏమని కనబడుతూ ఉంటుందంటే పుట్టినవాడు అని మనకు కనబడుతుంది, కొనబడిన వాడు అని కూడా అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. సున్నతి తప్పక చేయబడాలి. ఈ విషయం మనకి ఆదికాండం 17వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేయబడుతుంది. ఎవరికండి? వారి సంతానం, అబ్రాము సంతానం ప్రతి మగ శిశువుకి, అంతేకాకుండా వారు ఎవరినైతే దాసులుగా కొనుక్కుంటారో వారికి కూడా సున్నతి చేయాలనే విషయం దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా ఇది శరీరం మందు చేయబడు అబ్రాముతో దేవుడు చెప్పిన నిత్య నిబంధనకు గుర్తున్నాయి, అంతేకాకుండా సూచనగా ఉన్నదని ఆదికాండం 17వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తుంటాం ప్రియమైన స్నేహితులారా. అయితే ప్రియమైన స్నేహితులారా దేవుడు అబ్రాముతో చెప్పిన సున్నతిని ఎవరైతే ఆచరించారో ప్రియమైన స్నేహితులారా వారు ఇశ్రాయేలీయుల నుండి వెలివేయబడాలి. అంటే ప్రియమైన స్నేహితులారా దీనినే కొట్టివేయబడాలి అని అంటూ ఉంటారంటే దేవుని ప్రజగా ఇంకా వారికి గుర్తింపు ఉండదు, దేవుని ప్రజగా వారికి ఇంకా గుర్తింపునివ్వకుండా వారిని అన్యుడిగా ఎంచుతూ ఉంటారు ప్రియమైన స్నేహితులారా. అంటే దేవుని సంబంధి కానివాడని దీని అర్థము ప్రియమైన స్నేహితులారా. ఏ దేవుని సంబంధి కానివాడంటే అబ్రాము దేవుడైన యెహోవా దేవుని సంబంధి కానివాడని ఇశ్రాయేలు వారు ఎంచాలని ఆదికాండం 17వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అబ్రాముతో చెప్పిన ఈ సున్నతి పద్ధతిని ఎవరైతే ఆచరించారో ప్రియమైన స్నేహితులారా వారందరూ దేవుని నిబంధనను మీరి ఉన్నట్లే, దేవుని నిబంధనను మీరినట్లే, దేవుని ఆజ్ఞను పాటించలేనట్లే అనే విషయము ఆదికాండం 17వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తుంటాం. దేవుడు అబ్రాముతో సున్నతి విషయమై ఎన్ని విషయాలు చెప్పినప్పుడు అబ్రాము ప్రియమైన స్నేహితులారా ఏ విధంగా స్పందించాడు,
ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంకొక వైపు ఇదే విషయం మోషేకు తెలిసినప్పుడు మోషే దీని విషయమై ఎటువంటి నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడా, అశ్రద్ధ కలిగి ఉన్నాడా, ఈ విషయాలన్నీ వచ్చేవారం మనం ధ్యానం చేసుకుంటూ ప్రియమైన అవన స్నేహితులారా ఇందులో దాగి ఉన్న అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని కూడా వచ్చేవారం మనం తెలుసుకుందాం. ప్రియమైన అవన స్నేహితులారా ఈ వర్తమానాన్ని ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా యవనస్తుడు కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడు కొడుకులో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి దేవుని మరుచు జీవితాలు ఏమోనో మీకు తెలుసా. ఈ అంశ సందేశంలో భాగంగా మరి యాకోబు గురించి చిన్న విషయాలు క్లుప్తంగా ఈ వారం తెలుసుకోవడానికి, అంతేకాకుండా మోషేకు సంబంధించిన ఒక అద్భుతమైన విషయాన్ని వారం ధ్యానం చేసుకోవడానికి ప్రారంభించుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించిన దేవా. విన్న ప్రతి ఒక్కరు ఈ మాటలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారు పొందుకోగలిగిన మీరు కార్యం జరిగించండి. వారికి మంచి ఆత్మీయ జ్ఞానాన్ని దయచేసి ఈ మాటలను ప్రతి ఒక్క మాటని సరైన విధానంలో వారు అర్థం చేసుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. యవనస్తుడి కొడుకుని వీక్షించిన ప్రతి యవన సహోదరిని మీరు దీవించి ఆశీర్వదించమని యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.